జిల్లాలో జూన్ 1వ తేదీన 2,72,223 మంది లబ్ధిదారులకు సుమారు 79.66 కోట్ల సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఉదయం 7:30 ఒక ప్రకటనలో తెలియజేశారు. భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులు సచివాలయంకు రానవసరం లేకుండా వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలో పంపిణీ చేయాల్సిన సామాజిక పెన్షన్ను ఆధార్ లింక్డ్ బ్యాంక్ అకౌంట్లు ఉన్న లబ్ధిదారులకు డీబీటీ ద్వారా వారి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో సామాజిక భద్రత పెన్షన్ల కింద జూన్ నెలలో 2,72,223 మంది లబ్ధిదారులకు 79.66 కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 1,88,059 మంది లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నెంబర్తో లింక్డ్ అయి ఉన్నాయని, వీరికి డీబీటీ ద్వారా జూన్ 1వ తేదీన పెన్షన్ నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన 84,164 మందికి సైతం జూన్ 1వ తేదీనే సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షనర్ల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. పెన్షన్ నగదు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీపై పూర్తి పర్యవేక్షణ ఉంటుందని, వీలైనంత త్వరగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. సామాజిక భద్రత పెన్షన్ లబ్ధిదారుల పెన్షన్ కొరకు వ్యయ ప్రయాసాలకు వచ్చి సచివాలయానికి రానవసరం లేదని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.